అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్. మీరు చూస్తున్నారు ఫుడ్స్ ఇన్ తెలుగు. చూడగానే నోరు ఊరించేలా ఉండే గులాబ్ జామున్. ఇవి చాలా టేస్టీగా, సాఫ్ట్గా, స్పాంజిలా రావాలంటే స్వీట్ షాప్స్లో ఏ విధంగా తయారు చేస్తారనేది ఈ వీడియోలో మేము మీకు క్లియర్గా చూపించబోతున్నామండి. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని తప్పకుండా ట్యాప్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి 8 లీటర్ల పాలండి. ఒక ఇనప కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ 8 లీటర్ల పాలు ఇందులో వేసేయడం జరిగింది. తర్వాత ఒక మగ్గులోకి వాటర్ని తీసుకొని ఆ వాటర్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ లెమన్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టాలండి. ఈ విధంగా ఈ లోపల పాలు వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ లెమన్ సాల్ట్ వాటర్ ఏదైతే ఉందో అది కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేయాలి. ఈ విధంగా కలుపుతూ ఉండేసరికి ఈ పాలన్నీ విరిగిపోతాయండి. విరిగిపోయేంత వరకు ఇలా మిక్స్ చేయాలండి. ఫైనల్గా ఇదిగో చూసారు కదా, ఈ విధంగా విరిగిపోతాయి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ ఎక్సెస్ వాటర్ అంతా బయటికి తీసేయడం జరిగిందండి. ఈ విధంగా ఎక్సెస్ వాటర్ అంతా బయటికి తీసేయాలి. ఇప్పుడు ఈ మిగిలిన చెన ఏదైతే ఉందో క్లాత్లోకి వడగట్టుకోవాలండి. తర్వాత దీనిని వాటర్ వేసి ఇలా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే లెమన్ సాల్ట్ వాటర్తో పాలను విరగొట్టాం కదా, ఆ పులుపు మొత్తం పోవడానికి వాటర్తో వాష్ చేసామన్నమాట. తర్వాత గుడ్డలోంచి ఈ విధంగా వాటర్ బయటికి పిండేసిన తర్వాత కొంచెం సేపు పక్కన వదిలేయాలండి. మొత్తం ఇలా డ్రై అయిపోతుంది. తర్వాత దీనిని ఉండలు లేకుండా ఈ విధంగా మొత్తం రఫ్ చేయాలి. తర్వాత ఇందులోకి ఒక 100 గ్రామ్స్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఇంచుమించు 100 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత ఇందులో ఒక 50 గ్రామ్స్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేయాలండి. తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ కూడా బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి. తర్వాత వాటర్తో స్ప్రింకిల్ చేసి తర్వాత ఒక 100 గ్రామ్స్ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా మొత్తం అన్ని మెటీరియల్ అంతా వేసిన తర్వాత దీనికి తగిన వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ని ఏ విధంగా కలపాలంటే మనం బాల్స్ చుట్టడానికి వీలు పడేంత కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ విధంగా తర్వాత దీంట్లోంచి కొంచెం కొంచెం తెంపుకుంటూ మనం సైజు కటింగ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం రోల్స్ చేసుకుంటూ మనం అన్ని బాల్స్ కరెక్ట్గా వచ్చే విధంగా మనం ఈ విధంగా సైజుని కటింగ్ చేసుకోవాలి. మొత్తం అన్ని బాల్స్ కూడా కరెక్ట్గా వచ్చే విధంగా, పెద్ద చిన్న కాకుండా కరెక్ట్గా వచ్చే విధంగా సైజు కటింగ్ చేసుకోవాలి. తర్వాత ఒక చాట్లోకి మైదాని స్ప్రింకిల్ చేశానండి, ఎందుకంటే చాట్కి అంటుకోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని ఈ విధంగా చుట్టుకోవాలండి. క్రాక్స్ లేకుండా చుట్టుకోవాలి. మొత్తం అన్ని బాల్స్ కూడా క్రాక్స్ లేకుండా చుట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో వేపేటప్పుడు పగిలిపోతాయి. కాబట్టి క్రాక్స్ లేకుండా బాల్స్ అన్నీ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం బాల్స్ అన్నీ ఈ విధంగా తయారైపోయాయి. ఇప్పుడు పాకం పట్టుకుందామండి. ఇది 3 కేజీల పంచదార అండి. ఇందులో 3.5 లీటర్ల నీళ్ళు వేసామండి. దీన్ని ఇప్పుడు పాకం పడదాం. పాకం మరీ తీగ పాకం వరకు అవసరం లేదండి. పాకం కొంచెం జిడ్డుగా ఉంటే సరిపోతుంది. మరిగిన తర్వాత పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసి పక్కన పెట్టేసి బాల్స్ని ఈ విధంగా వేపుకోవాలి. చూసారు కదా, ఆయిల్ హీటింగ్, బాల్ వేయగానే అలా నొగర కింద రావాలి. ఫ్లేమ్ని ఎప్పుడు కూడా మీడియంలోనే మెయింటైన్ చేయాలి. హై హీట్లో మెయింటైన్ చేస్తే ఆయిల్ ఎప్పుడు కూడా హై హీట్లో మెయింటైన్ చేస్తే గులాబ్ జాములు లోపల వరకు ఉడకవండి. గులాబ్ జాములు ఎంత బాగా ఉడికిందనేది మనం వేపడంలోనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే మెయింటైన్ చేస్తూ వేపుకోవాలి.
ఆయిల్లో వేపుకునేటప్పుడు ఈ విధంగా మొత్తం పైకి తేలిపోతాయండి. ఒకవేళ పైకి తేలకుండా అడుగున అంటుకుపోతే కనుక ఆయిల్ చట్టంతో కొంచెం కదిపితే సరిపోతుంది. ఇప్పుడు ఒకదాన్ని తీసి చూపిస్తున్నాం. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నదో. అదేవిధంగా ఫైనల్ వరకు కూడా జాగ్రత్తగా ఫ్లేమ్ని మెయింటైన్ చేస్తూ వేపుకోవాలి. ఇప్పుడు సగం వేగిపోయాయండి. ఇప్పుడు ఫైనల్గా ఈ విధంగా వేగాయి. ఇప్పుడు వీటిని పాకంలో వేద్దాం. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మరెన్నో రకాల స్వీట్స్, స్నాక్స్, కర్రీస్, ఇటువంటి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని తప్పకుండా ట్యాప్ చేయండి. ఓకేనండి. చూసారు కదా గులాబ్ జామున్ చాలా చాలా అందంగా ఉన్నాయి. లోపల వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉడికాయి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉడికాయో. మీరు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయాలంటే మీరు కూడా ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఓకేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.